Hello viewers, good morning all of you. Happy Independence Day. మనం ప్రీవియస్ క్లాస్లో నౌన్స్ గురించి తెలుసుకున్నాము. టైప్స్ ఆఫ్ నౌన్స్ గురించి తెలుసుకున్నాము. పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో భాషా విభాగాల్లో మనం నామవాచకాల గురించి వాటి రకాల గురించి తెలుసుకున్నాము. ఈరోజు మనం ప్రొనౌన్ గురించి వాటి రకాల గురించి తెలుసుకుందాం. ఓకే, ప్రొనౌన్ అంటే ఏంటి? నామవాచకానికి బదులుగా ఉపయోగించేది ప్రొనౌన్. సర్వనామము. ప్రొనౌన్ అంటే సర్వనామము. నామవాచకానికి బదులుగా ఉపయోగించేది సర్వనామము. ఓకే, నామవాచకాలు అంటే పేర్లు కదా. రామ, కృష్ణ, లేకపోతే ఏదైనా హైదరాబాద్ ప్లేస్ నేమ్ ఆర్ థింగ్స్ నేమ్, ఆర్టికల్స్ నేమ్, చైర్, టేబుల్, లైక్ వాటి బదులు ఏమో యూజ్ చేస్తాం. రామ అంటే రామ గురించి ఏదైనా ఒక స్టోరీ చెప్తున్నాం అనుకోండి, ఎప్పటికి రామ 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 అని చెప్పం కదా. రామ ప్లేస్లో హీ, అతను, అలా వాడతాం. షీ, సీత, ఆమె, అట్లా వాడతాం కదా. తర్వాత బదులు అనమాట, నామవాచకానికి బదులు సర్వనామం. అలాగే వస్తువులు, ఇట్, దే, దట్, అట్లా వాడతాం. ఓకే, అవి సర్వనామాలు. ఓకే, అయితే ఇవి 9 టైప్స్ ఉన్నాయన్నమాట. ప్రొనౌన్స్ ఆర్ 9 kinds. Okay, first the definition of pronoun is, please write the notes. Pronoun it is substituted for a noun. Okay, it has all the characteristics of a noun. ఓకే, అయితే మనకి ఇవి 9 టైప్స్ ఉన్నాయన్నమాట. ప్రొనౌన్స్ ఆర్ 9 kinds. ఓకే, నెంబర్ 1 పర్సనల్ ప్రొనౌన్. నెంబర్ 2 పొసెసివ్ ప్రొనౌన్. నెంబర్ 3 డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. Number 4 emphatic pronoun. Number 5 reciprocal pronoun. Reciprocal pronoun. Number 6 reflexive pronoun. Number 7 relative pronoun. Number 8 interrogative pronoun. Interrogative pronoun. Number 9
indefinite pronoun. Indefinite pronoun. Okay friends, these are 9 kinds of pronouns. Number 1 is personal pronoun. పర్సనల్ ప్రొనౌన్స్ అంటే ఏంటి? అంటే వ్యక్తులని గురించి తెలియజేసేది పర్సనల్ ప్రొనౌన్స్ అంటే. మాట్లాడే వ్యక్తులను గురించి తెలియజేసేది పర్సనల్ ప్రొనౌన్స్. ఓకే, మాట్లాడే వ్యక్తుల గురించి తెలియజేసేది. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. ఫస్ట్ పర్సన్ అంటే నేను, మీరు, నీవు. ఓకే, సెకండ్ పర్సన్ అంటే నీవు లేదా మీరు, యు. థర్డ్ పర్సన్స్ అంటే హీ, షీ, ఇట్, దే. ఓకే, థర్డ్ పర్సన్. ఫస్ట్ పర్సన్ ఐ అంటే నేను, వి మేము. సెకండ్ పర్సన్ యు, నీవు లేదా మీరు. ఓకే, థర్డ్ పర్సన్ he, she, it, they. ఓకే, అతను, ఆమె, ఇది లేదా ఇవి, అవి, అది. ఓకే, అయితే next one, this is about personal pronouns. Next pronoun is possessive pronoun. Possessive pronoun అంటే these pronouns are expressed as ownership, possessive or relationship. అంటే యాజమాన్యాన్ని కలిగి ఉండటాను మరియు బంధుత్వాన్ని గురించి తెలియజేయడం. ఓకే, దే ఆర్ expressed as ownership, possessive, possessive, relationship. ఓకే, అంటే యాజమాన్యాన్ని కలిగి ఉండుట, బంధుత్వాన్ని
గురించి తెలియజేసి ఓకే. అయితే ఈ పొసెసివ్ ప్రొనౌన్ అనేది పొసెసివ్ ప్రొనౌన్స్ అనేవి 2 టైప్స్ ఉన్నాయి మళ్ళీ. ఓకే, పొసెసివ్ ప్రొనౌన్స్ ఆర్ అగైన్ 2 types. One is determinants, next one is predicative use. Possessive pronouns are 2 kinds. One is determinants, second one is predicative use. Possessive pronouns are again 2 kinds. Here one is determinants. ఇక్కడ మై అంటే నేను, ఓకే. యు మీరు, హిమ్ హిజ్ హర్, ఓకే. ఇవి దేర్ ఇట్ డిటర్మినర్స్. మై నేను, మై నా యొక్క, మై అంటే నా యొక్క, అవర్ మా యొక్క, యువర్ మీ యొక్క, దేర్ వారి యొక్క, ఓకే. ఇట్ దాని యొక్క, దీని యొక్క, ఇట్. ఇవి డిటర్మినర్స్, ఓకే. అలాగే predicative use. Predicative use అంటే mine నాది, ఓకే. ours మావి మాది, ఓకే. యువర్స్ మీది మీది, ఓకే. అలాగే theirs వారిది, ఓకే. ఇట్స్ దీనిది దానిది అని చెప్తాం కదా. ఇవి ప్రిడికేటివ్ యూస్. ఈ పొసెసివ్ ప్రొనౌన్స్ 2 types, డిటర్మినర్స్, ప్రిడికేటివ్ యూస్, ఓకే. ఇలా యూజ్ చేస్తాం. అంటే నౌన్లో ఇది సబ్జెక్ట్ తర్వాత వస్తాయి, ఓకే. సెంటెన్స్లో సబ్జెక్ట్ తర్వాత వస్తాయి, నౌన్ తర్వాత, సబ్జెక్ట్లో నౌన్ తర్వాత వస్తాయి, ఓకే. అంటే అంటే ఏంటి? సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ కదా. సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్. దిస్ ఈస్ యువర్స్.
Subject is verb, object yours. Okay, object వస్తాయి అన్నమాట. ఆబ్జెక్ట్ ప్లస్ సెంటెన్స్లో ఆబ్జెక్ట్ ప్లస్లో వస్తాయి. ఓకే, సో దీస్ ఆర్ అబౌట్ టూ టైప్స్ ఆఫ్ pronouns. One is personal pronoun, next one is possessive pronoun. Possessive pronouns లో two types, determiners and possessive pronouns, predicatives. So we will discuss the remaining pronouns in the next video. Okay, thank you all. Please subscribe my channel. Okay.